బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు మరకుంటపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై చిరుత సంచారం కలకలం రేపింది. కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుపై చిరుత కనిపించడంతో తమ మొబైల్స్ లో దానిని బంధించారు. ఈ వార్త తెలియటంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురయ్యారు. గత 3 రోజుల క్రితమే జీఎస్సీ కాలనీలోని 3 పొట్టేళ్లను చిరుత చంపిందని స్థానికులు తెలిపారు. ఇప్పుడు చిరుత సోమందేపల్లి మండలంలో కనిపించడంతో అటవీ ప్రాంతానికి వెళ్తున్న గొర్రెల కాపర్లు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి చిరుత సంచారంపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ మహిజ. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మరకుంటపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. అక్కడ స్థానికులు అంటే ఆ ఏరియాలో నిత్యము వాహనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాహనం అటుగా వెళ్తున్న వాహనదారులు ఏదో చిన్న బ్రేక్ తీసుకుందామని కారు ఆపితే వాళ్ళకు ఎదురుగా చిరుత కనిపించింది. ఆ చిరుత కనిపించడం వెంటనే వాళ్ళు కారులోకి వెళ్ళిపోయి డోర్లు వేసుకొని అక్కడ నుంచి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో చిరుతలు ఎక్కువగా తిరుగుతుంటాయని అక్కడ స్థానికులు కూడా అంటున్నారు. 3 రోజుల క్రితం కూడా 2-3 పొట్టేళ్లని చంపేసి అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గొర్రెల కాపరులు తెలియజేస్తున్నారు. గొర్రెలు మేపడానికి అడవిలోకి వెళ్ళడానికి కూడా అక్కడ స్థానికులు చాలా భయపడుతున్నారని, భయాందోళనకు గురవుతున్నామని, ఆ చిరుతల దాడి చాలా ఎక్కువైందని అటవీ శాఖ అధికారులకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు మహిజ. అయితే ఇది గత 2 నెలల క్రితం కూడా ఆ కోళ్ల ఫారం దగ్గరకు వచ్చి అక్కడ స్థానికంగా ఉండే పెనుగొండకు సమీపంలో ఉండే కోళ్ల ఫారం దగ్గర గొర్రెలు రాత్రి సమయంలో ఒక విడిది దగ్గర ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఈ చిరుతలు వచ్చి ఎక్కువ దాడి చేస్తూ వాళ్ళు పెంచుకున్న గొర్రెలను అయితేనేమి, కోళ్ళను అయితేనేమి తింటూ ఇలా ఇబ్బంది పెట్టి నష్టాలకు గురి చేస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ పగల సమయంలో కూడా అడవుల్లోకి వెళ్ళేదానికి కూడా కొద్దిగా స్థానికులు ఏదైనా పని మీద గొర్రెలు మేపడానికి ఇట్లా కట్టెలు ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికి గురవుతున్నాము, చిరుతలు వచ్చి మనుషుల మీద దాడి చేస్తాయేమని భయపడుతున్నామని చెప్పి కూడా స్థానికులు అక్కడ భయాందోళనకు గురవుతున్నారు మహిజ. అయితే దీని మీద ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకొని ఆ ఊరు ప్రాంతంలోకి రాకుండా ఆ చిరుతల్ని అటవీ ప్రాంతంలోకి మళ్లించి కొద్దిగా వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు మహిజ. మరి దీని పట్ల అటవీ శాఖ అధికారులు ఏ విధంగా స్పందించారు? అంటే విజువల్ చూస్తుంటే అది ప్రధాన రహదారిలాగా కనిపించట్లేదు. సో మరి దీని పట్ల ఏమైనా వారు ఏమైనా స్పందించారు అటవీ శాఖ అధికారులు? అదే మహిజ, ఇప్పుడు సోమందేపల్లి మండలం ప్రాంతంలో కొన్ని పల్లెలకు వెళ్లే దారుల్లో ఇవి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ అటవీ ప్రాంతాల గుండుగా ఆ రోడ్డు మార్గాలు ఉంటాయి చిన్న చిన్న పల్లెలకు. ఆ పల్లెలకు వెళ్లే సమయంలో ఈ రోడ్డు గడ్డంగా వస్తూ చిరుతలు కలకలం రేపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇవి అటవీ ప్రాంతం నుంచి రోడ్ల మీదకి లేకపోతే ఊరికి దగ్గరగా రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ మంచు ఉండటం వల్ల చెట్ల మీద ఉండే మంచు అదంతా కూడా ఆ పొదల్లో ఉన్నప్పుడు ఆ పొదల నుంచి చినుకులు, ఆ చిందులన్నీ రాలి ఎక్కువ ఆ చిరుతలన్నీ తడిచిపోతున్నాయి కదా. ఆ తడికి తట్టుకోలేక ఇట్లా ఆరు బయటకు వచ్చి అవి సేద తీరుతున్నాయని ఇట్లా కొంతమంది అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కాలం కొద్ది రోజులే వీటి బెడద ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాయి. అయితే వాళ్ళు స్థానికులు ఎవరైతే కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడ అటవీ ప్రాంతంలో సందర్శించి సీసీ కెమెరాలు పెడితే అప్పుడు మాకైతే ఏం కనిపించలేదని వాళ్ళు అధికారులు తెలియజేశారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మరోసారి వాళ్ళు దీని మీద పర్యవేక్షించి కొద్దిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి చిరుతల దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు మహిజ. రైట్ నరేష్, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.